రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల కోరుతూ కళాశాలల బహిష్కరణ, ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సుమారు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్లు 8, 9ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు బకాయిల కారణంగా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగాలు, విదేశీ ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయకుండా గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలని కోరారు. జీవోలు 8, 9 వల్ల స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అవసరమైన బడ్జెట్ విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే 5 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, కన్నపైన రాజు యాదవ్, పొగాకు రవికుమార్ యాదవ్, మల్లబోయిన తరుణ్ కుమార్ యాదవ్, అనంత నాగరాజు గౌడ్, గడగోచు విజయాచారి, నాగేష్, హరిప్రసాద్, కృష్ణ, మహేష్, శివ, మధు, మల్లేష్, నరేష్, పృథ్వీరాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 11,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంటే మరి పిల్లలు ఏ విధంగా పై చదువులకు పోతారు? వారు ఈరోజు డిగ్రీలకు, ఎంఏలు, పీజీలు చేయాలంటే డిగ్రీ పట్టాలు లేనిది ఎట్లా పోతారు? వారు కట్టాలంటే పస్తులుండే కూడా వారి యొక్క అప్పులు చేస్తే కూడా తీరడం లేదు. మరి వారి జీవితం అయోమయంగా ఉంది. మరి విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో నల్లగొండ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మాకు రావాల్సినటువంటి న్యాయమైన ఫీజు రీయింబర్స్మెంట్ను మేము సాధించుకుంటామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే జీవోలని 8, 9ని తీసుకొచ్చారో వాటిని తక్షణమే రద్దు చేయాలి, వాటిని ఎత్తివేయాలి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. లేని ఏడల రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్స్ గురించి రాస్తారోకో చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంటు, పాత గవర్నమెంటు లెక్క ఈ గవర్నమెంటు ఇంకా ఘోరంగా అయిపోయింది. మా బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేందుకు వాళ్ళకు చేతనైతే లేదు. వాళ్ళకు నెలగానే గవర్నమెంటు జీతాల లెక్క మంచిగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 లక్షలు, 3 లక్షలు అన్నింటి వస్తే కానీ మా బడుగు బలహీన వర్గాల చదువుకునే పేద ప్రజలకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇస్తలేరు. తక్షణమే ఈ యొక్క సీఎం రాజీనామా చేయాలి. రానున్న రోజుల్లో మా బడుగు బలహీన వర్గాలను తగిన బుద్ధి చెప్తాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఎన్నో చేస్తామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ గత ప్రభుత్వంలో బకాయిలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మరి ఈ ప్రభుత్వం కూడా 2 దాపాల బకాయిల మొత్తం కలిపితే 5 ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని, ఏదైతే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 8, 9 రద్దు చేయాలని, అదేవిధంగా మరి పెండింగ్లో ఉన్న ఏమిటికి పెడుతుర్రని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మీ విద్యాశాఖ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మరి
బాధ్యతగా వహిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ సకాలానికి విడుదల చేయలేకపోతే మరి విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, వారు ఏ విధంగా మరి ఫ్యూచర్ భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళికలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ